దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు లక్ష్య ముంచినట్లు నీకు కటాక్షము కలిగిను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును. నా యందు కటాక్షముంచావు. ఎందుకయ్యా? నేను దూరాలని నన్ను ఎవ్వరూ గుర్తించరు. పోయే దేశంలో నాకున్న బాధ అంతా ఇంత కాదు అని ఆవిడ రూతు ఎంతగా దీనస్థితిగా దీనరాలుగా మాట్లాడుతుందంటే, నా ఎందుకు కటాక్షం ఉంచావయ్యా? నీ చేలో ఏరుకుంటామేమిటి? వాళ్ళు పాలేర్లు వాళ్ళు పొలాల్లో ఏరుకుంటారు. పొలాలు ఆ పరక ఏరుకుంటంలో వాళ్ళకి ఆనందం. ఎందుకంటే కొన్ని గింజలు అక్కడ మిగులుతాయి. ఆ మిగిలిన గింజలతో అక్కడ బత్తాలు కూడా స్టాక్ చేసుకోవచ్చు. ఈ 15 ఎకరాల్లో ఏరుకున్న పరకకి ఎంత వచ్చిందంటే 4 బత్తాలు వచ్చిందని నేను విన్నాను. 4 బత్తాలు పరక ఏరుకుంటే 4 బత్తాలు వస్తుంది, నాకు తెలుసు. ఇప్పుడు ఆ పరక ఏరుకుంటములో కృతజ్ఞత చూపిస్తుంది ఎవరికి? బోయేజ్కి. ఎవరు? రూతు. ఇలా పరక ఏరుకోవటము, నాకు కటాక్షం ఉంచావు. ఎవరయ్యా నువ్వు? ఎందుకయ్యా అంత కటాక్షం నా మీద? ఎందుకయ్యా అంత దయ నా మీద? మా బతుకులు చిత్తకాగితాలు ఏరుకొని కూడా పని చేయవు. దేవుణ్ణి మనం ఇదే అడగాలి. ఏమిచ్చయ్యా ఈ రుణం తీర్చుకుంటాం? ప్రాణం పెట్టావు కదా ఒక మనిషి గురించి. ఒక మనిషిని బతికించడానికి ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు కదయ్యా. ఏమిచ్చి రుణం తీర్చుకుంటామయ్యా? నీకు స్తోత్రాలయ్యా. ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ యొక్క పొలం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ సేవ ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ జీవితం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఇంత గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెప్పాలి దేవుడికి. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంత కటాక్షము మన మీద చూపించాడు. ఆమె అడుగుతుంది కనికరముతో, ఏమిచ్చాయ్యా మాకు ఈ కరుణిచ్చావు? ఇంత కరుణ చూపించావు, కృప చూపించావు, దయ చూపించావు అని అడుగుతుంటే చెప్తున్నాడు రిజల్ట్ బోయేజు, అమ్మా, నీ భర్త చనిపోయాక నీ అత్తగారికి చేసిందంతా కూడా నేను విన్నాను. దేవుడు అదే చెప్తున్నాడు. నీవు రక్షణ పొందుకున్న కాడి నుంచి నువ్వు చేసింది నేను విన్నాను. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో ప్రతి గంట, ప్రతి గడియ, ప్రతి క్షణము లెక్కించబడింది. నువ్వు ఏం చేసేవో, దేవుని రాజ్యం గురించి నువ్వు ఏం చేసేవో నేను విన్నాను. నేను చూశానయ్యా. చూసి లెక్క కట్టి నీకు ఇదిగో బహుమతి ఇవ్వడానికి వచ్చాను. దేవుడు కూడా అలా చెప్పేలాగా ఉండాలి. అలా జీవించాలి. రోషము కలిగి జీవించాలి, వైరాగ్యము కలిగి జీవించాలి, కృపను పొందుకునే వారిలాగా ఉండాలి. నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని ఎవరు లేరండి? దేవుడిని అడిగానండి, ఇస్తలేదు. అమ్మ వాళ్ళని అడిగానండి, 4 లక్షలు ఇస్తానన్నారు. వాటితోనే మేము సరిపెట్టేసుకుంటాము. ఖచ్చితంగా 4 లక్షలతో అయిపోతుందా? 10 లక్షల రూపాయలు కావాలి.
కానీ దేవుడిని అడగు, ఆ అనుభవం లేదు. దేవుడు ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? పుణ్యానికి ఇచ్చేస్తాడా? అనుభవం లేదు. నీ అవసరాలకి మించే శక్తిని నీకు ఉన్నా నువ్వు అడగలేవు. ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి? కృతజ్ఞత ఉందా నీకు? కృతజ్ఞత భావం ఉందా? కృతజ్ఞత భావం ఉంటే నువ్వేం చేస్తావు? దేవానికి స్తోత్రం, ఇది మా వల్ల కాదు, ఇది నువ్వే మాకు దిక్కు, నువ్వే మా కొండ, నువ్వే మా కోట, నువ్వే మా ఆశ్రయ దుర్గము. ఎన్ని వింటావు కానీ చెయ్యి. దాన్ని దేవుడు అంటాడు, కృతజ్ఞత భావం లేకపోతే దేవుడు కూడా ముఖం తిప్పేసుకుంటాడండి. రోషము గల దేవుడు మన దేవుడు ప్రతి గడిగా సెర్చ్ చేస్తాడు. తలంట్రుకలని లెక్కించాడు. ప్రతి గడియ మనల్ని సెర్చ్ చేస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఆదరణ, ఆప్యాయత, అనురాగాలతో నింపుతాడు. మన జీవితాలు సంతోషంతో ఆనందమయంతో నింపే దేవుడు. నీ అత్తకు చేసిందంతా కూడా నేను విన్నాను. మీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకి ఏమేం చేసావో నేను విన్నాను. దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు. నేను వింటాను. వినే దేవుణ్ణి, మిమ్మల్ని బ్లెస్ చేసే దేవుణ్ణి, మిమ్మల్ని బలపరిచే దేవుణ్ణి, మిమ్మల్ని స్థిరపరిచే దేవుణ్ణి, మిమ్మల్ని శుద్ధీకరించే దేవుణ్ణి. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించి కృప చూపిస్తున్నాడు, దయా కనికరము చూపిస్తున్నాడు. అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు అన్నీ దాటుకొచ్చాం. కృతజ్ఞత భావం లేదా? కృతజ్ఞతలు చెల్లిస్తే దేవునికి కృతజ్ఞత. అయ్యా మీకు స్తోత్రాలు, ఈ స్థితిగతులు ఇచ్చినందుకు స్తోత్రాలు, మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, మమ్మల్ని స్థిరపరిచినందుకు స్తోత్రాలు, మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు, మాతో ఉన్నందుకు స్తోత్రాలు, మాలో ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతి దానికి కృతజ్ఞత భావం మనం అర్పించుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మీరు బహుగా ఫలించాలని దేవుడికి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, మీ మార్గాలు స్థిరపరుస్తాడు, మీ సరిహద్దులు విశాలపరుస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. చూడండి 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమీ తెలిసి ఏం చేసింది? ఫస్ట్ తల వంచుకుంది, సాగిలపడ్డది. ఏమీ తెలిసి ఈ పరదేశినైన నాకు ఈ కటాక్షము చూపించావో. మట్టి వంటి వారము, ఏమి చూసి మమ్మల్ని ప్రేమించావు దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు దేవుడికి ఇదే కావాలి, అడుగుతున్నాడు. ఏమి తెలుసుకున్నావయ్యా మా దగ్గర? ఏముందయ్యా మాలో? మాట్లాడితే తిరుగుబాటు చేస్తాం, కొంచెం కోపం వస్తే తిరుగుబాటు చేస్తాం, కొంచెం బాధ కలిగితే తిరుగుబాటు చేస్తాం, అవమానం కలిగితే, నింద కలిగితే, మమ్మల్ని పరీక్షించాలనుకున్నప్పుడు ఎన్నోసార్లు వాంటెం చేసుకునే వాళ్ళకి మేము ఉన్నాం. ఏమి తెలుసయ్యా మా గురించి? ఇంత కరుణ చూపించావు, కటాక్షము చూపించావు అని దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు మనము ఏమైపోతాం? కృతజ్ఞత బాగుందా? కృతజ్ఞత కలిగి మనం జీవిస్తే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువానికి స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు. కృతజ్ఞత భావం ఇచ్చేవు తండ్రి, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించేవు తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచేవు తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని స్థిరపరిచేవు తండ్రి, మీకు స్తోత్రాలు. మీకే సమస్త